పాకిస్తాన్ కు టర్కీ ఆయుధాలు పంపుతోందా? ఇండియాపై టర్కీ అధ్యక్షుడి గేమ్ ప్లాన్ ఏంటి? పాక్ చైనాకు పుతిన్ ఎలాంటి షాక్ ఇచ్చాడు? పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠగా ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ చేసిన దుర్మార్గపు పనిని నిందించడానికి బదులు కొందరు అభినందిస్తున్నారు. పాకిస్తాన్ కు మద్దతుగా నిలుస్తున్నామంటూ ప్రకటిస్తున్నారు. అలాంటి దేశాల్లో చైనా, టర్కీ ముందు వరుసలో ఉన్నాయి. పాకిస్తాన్లో చైనా అంటే వేల కోట్ల డాలర్లను కుమ్మరించింది. పైగా పీఓకేను కోల్పోతే ఆ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే పాకిస్తాన్ కు చైనా మద్దతిచ్చిందంటే ఒక అర్థం ఉంది. కానీ తుర్కియే ఎందుకు మద్దతిచ్చింది? కేవలం ముస్లిం దేశమనే కారణమా? ఇంకేదైనా ఉందా? పాకిస్తాన్ కు తుర్కియే మద్దతు ఇవ్వడం వెనుక చాలా కథే ఉంది. పాకిస్తాన్ పాత మిత్ర దేశాల్లో తుర్కియే ఒకటి. మిత్రదేశమైతే భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు తుర్కియే ఆయుధాలిస్తోందా? ఈ సందేహానికి కారణం మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో తుర్కియేకు చెందిన కార్గో విమానం కొన్ని రోజుల క్రితం కరాచీలో ల్యాండ్ అయింది. విమానాల డేటా ప్రకారం ఆ కార్గో విమానం C-130. ఈ విమానాన్ని అమెరికాకు చెందిన డిఫెన్స్ సంస్థ లాక్ హీడ్ మార్టిన్ తయారు చేసిన సైనిక విమానమే ఈ C-130. సాధారణంగా ఈ కార్గో విమానాన్ని సైనిక దళాలను, ఆయుధాలను, వాహనాలను తరలించడానికి తీసుకెళ్తారు. ఈ విషయంలోనూ ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ కు తుర్కియే ఆయుధాలు పంపి ఉండొచ్చని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ఆ తర్వాత కూడా మరో 6 విమానాలను పాకిస్తాన్ కు అంకారా పంపుతున్నట్లుగా నివేదికలు వచ్చాయి. అయితే ఈ నివేదికలను అంకారా కొట్టిపడేసింది. కరాచీలో ఒకే ఒక కార్గో విమానం దిగిందని వెల్లడించింది. అది కూడా ఆయుధాలను పాకిస్తాన్ కు పంపలేదని స్పష్టంగా ఓ అబద్ధాన్ని చెప్పింది. పాకిస్తాన్ కు అవసరమైన ఇంధనాన్ని ఇచ్చేందుకు వచ్చినట్లు తుర్కియే వెల్లడించింది. అయితే తుర్కియే వాదనలను ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ విషయంలో తుర్కియే మొదటి నుంచి అమితమైన ఆసక్తి చూపుతోంది. అంతేకాదు, వారం రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తుర్కియేలో పర్యటించాడు. సరిగ్గా కాశ్మీర్లోని పహల్గాం దాడి జరిగినప్పుడు పాక్ ప్రధాని అంకారాలో ఉన్నాడు. దీనికి తోడు 2 రోజుల క్రితం తుర్కియే విదేశాంగ మంత్రితో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. ఏం చర్చించుకున్నారు అంటే భారత్తో పెరుగుతున్న ఉద్రిక్తతలు, సాయంపైనే ఇరు దేశాల మంత్రులు మాట్లాడుకున్నారు. సో వివాదంలోకి వేలు పెట్టేందుకు తుర్కియే యత్నిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. అసలు భారత్ పాకిస్తాన్ వివాదంలో తుర్కియే ఏం కోరుకుంటోంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు పహల్గాం ఉగ్రదాడిపై అంకారా ఎలా స్పందించిందో చూద్దాం. ఉగ్రదాడిని తుర్కియే ఖండించింది. కానీ తమ ప్రకటనలో ఎక్కడా భారత్ గురించి ప్రస్తావించనే లేదు. పహల్గాం ఉగ్రదాడిపై చాలా దేశాలు స్పందించాయి. పాకిస్తాన్ను నిందించకపోయినా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేశాయి. బాధిత కుటుంబాలకు సానుభూతిని ప్రకటించాయి. కానీ తుర్కియే మాత్రం అందుకు విరుద్ధం. సంఘీభావం తెలపలేదు. ఢిల్లీకి ఎటువంటి సమాచారం లేదు. సహకరించే ప్రయత్నమూ చేయలేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై తాజాగా తుర్కియే అధ్యక్షుడు రెచెప్ తయ్యప్ ఎర్డోగన్ స్పందించాడు. ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్, పాకిస్తాన్ దేశాలను కోరాడు. అదే సమయంలో పాకిస్తాన్ ప్రజలకు బలమైన మద్దతును ఇస్తామని ప్రకటించాడు. అలా అని ఆసియాలో సంఘర్షణను కోరుకోవడం లేదన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ కు అండగా నిలిచేందుకు ఆరాటపడుతున్నాడు. తనను తాను ఇస్లాం ప్రపంచానికి నాయకుడిగా ఆవిష్కరించుకునేందుకు యత్నిస్తున్నాడు. అందుకే పాకిస్తాన్ కు పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాడు. నిజానికి కశ్మీర్ విషయంలో అంకారా నిత్యం జోక్యం చేసుకుంటుంది. నిజానికి కశ్మీర్ అంశంలో ఇతర దేశాలు వేలు పెట్టడాన్ని భారత్ అస్సలు అంగీకరించదు. కానీ ప్రతిసారి ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ అంశాన్ని ఎర్డోగన్ ప్రతిసారి లేవనెత్తుతున్నాడు. దీన్ని బట్టి చూస్తే రాజకీయంగా పాకిస్తాన్ కు తుర్కియే అనుకూలంగా ఉందన్నమాట. అయితే కాశ్మీర్ పై పాకిస్తాన్ కు ఎర్డోగన్ మద్దతు ఇస్తే బదులుగా ఏమొస్తుంది? ఎర్డోగన్ ను ఇస్లామిక్ బంధువుగా పాకిస్తాన్ గుర్తిస్తుంది. అంతేకాదు, తుర్కియే ఆయుధాలను పెద్ద ఎత్తున పాకిస్తాన్ కొనుగోలు చేస్తోంది. పాకిస్తాన్ కు తుర్కియే రెండో అతిపెద్ద ఆయుధ సరఫరాదారు. దాయాది దేశానికి అత్యధికంగా ఆయుధాలను సరఫరా చేసే దేశం డ్రాగన్ కంట్రీ. చైనా తర్వాత స్థానాన్ని తుర్కియే ఆక్రమించుకుంది. పాకిస్తాన్ కు తుర్కియే డెడ్లీ ఆయుధాలైన బెరక్తార్ TB2 డ్రోన్లు, 4 క్వారెట్ యుద్ధ నౌకలు, ట్యాంక్ వ్యతిరేక ఆయుధాలు, ఫైటర్ జెట్లను తుర్కియే విక్రయిస్తోంది. పాకిస్తాన్ వద్ద ఉన్న F-16 యుద్ధ విమానాలకు మరమ్మతులను కూడా తుర్కియే చేస్తోంది. అంతేకాదు, ఇరు దేశాలు కలిసి
ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను కూడా రూపొందిస్తున్నాయి. నిజానికి ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ టెక్నాలజీ తుర్కీ వద్ద లేదు. F-35 యుద్ధ విమానాల కోసం తుర్కీ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ రష్యా నుంచి S-400 యాంటీ మిసైల్ వ్యవస్థను కొనుగోలు చేయడంతో అమెరికా F-35 యుద్ధ విమానాల ఒప్పందం నుంచి తప్పుకుంది. కానీ తుర్కీ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ను రూపొందించింది. అది ఆరంభ శూరత్వమే అన్నట్టుగా మారింది. సో తుర్కీ పాకిస్తాన్ కలిసి తయారు చేసే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ఆదిలోనే హంసపాదులా మారిపోయింది. నిజానికి తుర్కీతో పాకిస్తాన్కు సైనిక సంబంధాలు పురాతనమైనవి. యుద్ధం ప్రారంభమైన ప్రతిసారి తుర్కీ సాయం కోసం పాకిస్తాన్ యత్నిస్తోంది. అయితే ఈసారి భారత్ యుద్ధానికి దిగితే ఎర్డోగన్ ఎలా స్పందిస్తాడు అన్నదే అసలు ప్రశ్న. అయితే గతంలో కూడా భారత్ను రెచ్చగొట్టేందుకు తుర్కీ అధ్యక్షుడు యత్నించాడు. భారత్ పొరుగున ఉన్న మాల్దీవులకు తుర్కీ నిఘా డ్రోన్లు విక్రయించింది. అంతేకాదు మాల్దీవులకు పాత యుద్ధ నౌకను కూడా అంకారా విరాళంగా ఇచ్చింది. ఇది క్షిపణి సామర్థ్యం ఉన్న నౌక. సో ఎర్డోగన్ కావాలనే భారత్ ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే మాల్దీవులతో ఎర్డోగన్ సరిపెట్టుకోలేదు. బంగ్లాదేశ్ కు కూడా యుద్ధ ట్యాంకులను విక్రయించేందుకు యత్నిస్తున్నాడు. ఇక్కడ ప్యాటర్న్ ను గమనించండి. మాల్దీవులు, బంగ్లాదేశ్ రెండు భారత్ పొరుగున ఉన్న దేశాలు. ఈ రెండు దేశాలు ఇప్పుడు భారత్ కు వ్యతిరేకంగా మారాయి. ఆ రెండు దేశాలను ఎర్డోగన్ ఆయుధీకరణ చేస్తున్నాడు. ఇక్కడ పాయింట్ సింపుల్. ఎర్డోగన్ ప్రమాదకరమైన నాయకుడు. భారత్తో పాకిస్తాన్ యుద్ధానికి ఎర్డోగన్ అండగా నిలుస్తాడా అంటే ఆయుధాలను ఇవ్వడంలో ముందుకు రావచ్చు. అంతే తప్ప యుద్ధంలోకి నేరుగా ఎంట్రీ ఇవ్వకపోవచ్చు. ఇదిలా ఉంటే ఉగ్రదేశానికి చైనా, తుర్కీయే మద్దతు ఇస్తున్నాయి. తమకు మద్దతు ఇవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ను బతిమాలుకుంది. నిజానికి చైనా, తుర్కీయే దేశాలు రష్యాకు మిత్రులే. కానీ ఉగ్రవాదం విషయంలో మాత్రం ఇండియాకే పూర్తి మద్దతును ఇస్తామని పుతిన్ ప్రకటించాడు. ఇది ఒక రకంగా చైనా, తుర్కీయకు షాక్ లాంటిదన్నమాట. అంతేకాదు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్తో కలిసి పోరాడతామని పుతిన్ చెప్పాడు. అంతేకాదు స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేసి పుతిన్ మాట్లాడారు. పహల్గాం దాడి క్రూరమైనదిగా పుతిన్ స్పష్టం చేశాడు. కోల్డ్ వార్ సమయం నుంచి భారత్ కు అత్యంత విశ్వసనీయ మిత్రుడిగా రష్యా ఉంది. 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ కు దౌత్యపరంగా, మిలిటరీ పరంగా రష్యా మద్దతుగా నిలిచింది. అంతర్జాతీయ మద్దతును పాకిస్తాన్ కోరిన ప్రతిసారి భారత్ కు రష్యా అండగా నిలుస్తోంది. భారత్ ను కష్టాలు చుట్టుముట్టిన ప్రతిసారి సాయం చేయడానికి ఎవరు వచ్చినా రాకపోయినా నేనున్నానంటూ రష్యా మాత్రం తప్పకుండా ముందుకు వస్తోంది. ఈసారి కూడా భారత్ కు మద్దతిచ్చింది. భారత్ కు అత్యంత విశ్వసనీయ మిత్రుడిగా పుతిన్ నిలిచాడు. తమ స్నేహాన్ని చాటుకున్నాడు.